సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. డార్క్ వైలెట్ కలర్ శారీ, సారీ, డార్క్ లావెండర్ కలర్‌లో తీసుకున్నారనమాట. టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. టస్సర్ జార్జెట్ కూడా చాలా బాగుండే ఫ్యాబ్రిక్ అండి. సో జార్జెట్ కాబట్టి మనకి ఫాలింగ్ ఉంటుంది. టస్సర్ కూడా మిక్సింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టిఫ్ కూడా ఉంటుందనమాట. సో ప్లీట్స్ పెట్టుకోవాలి అన్నా కూడా నీట్‌గా ఉంటుందనమాట. శారీ అనేది కూర్చుంటుంది. సో యూజువల్లీ మనకి జార్జెట్ శారీస్ ప్లీట్స్‌కి బాగోవు కదా! సో కానీ ఈ టసర్ జార్జెట్ శారీస్ ప్లీట్స్‌కి కూడా చాలా చాలా బావుంటాయండి. బార్డర్స్ కూడా చక్కగా 2 సైడ్స్ హెవీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పల్లు వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ పల్లు అంతా కూడా హెవీ వీవింగ్‌తోని. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్‌తో బ్లౌజ్ వచ్చేస్తుంది. విత్ బార్డర్ కూడా ఉంటుందనమాట. సో శారీ అంతా సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి మనం కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవాలి అన్నా కూడా చాలా బావుంటుందండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ శారీ షేడ్ ఇన్ యెల్లో కలర్ అండి. ఇది వచ్చేసి మనకి మేతి యెల్లో కలర్‌లో ఉంటుంది. కంప్లీట్ యెల్లో కాదు. మేతి యెల్లో కాంబినేషన్‌లో ఇచ్చారు. విత్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లాగా చిన్న చిన్న జెరీ బుటీస్ అనేది వీవింగ్‌లో ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పర్టిక్యులర్ కలర్ చార్ట్ అంతా కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. ఆల్ ఓవర్ బార్డర్ అనేది మనకి హెవీ వీవింగ్‌తో, బర్డ్స్ మాత్రం చక్కగా ఇలా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని అవుట్‌లైన్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ అంతా కూడా మీనాకారితో ఇచ్చారనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు ఆల్ ఓవర్ కూడా మనకి హెవీగా బర్డ్స్ ప్యాటర్న్‌ని తీసుకొని హైలైట్ చేశారు. సో బ్లౌజ్ కూడా చక్కగా లైన్స్ బ్లౌజ్ వచ్చేసింది. విత్ బార్డర్ ఉంటుందనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్.